ఇళ్లకు, వ్యాపార సముదాయాలకు విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగించి కరెంటు బిల్లులు వసూలు చేయడం అనేది ప్రజల జీవన ప్రమాణాలను దివాలా తీస్తుందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి ఆరోపించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ స్థానిక గోదావరి గట్టు విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయం ఎదుట గురువారం నిరవధిక రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీకే విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్ మాదిరిగా విద్యుత్ వినియోగదారులు ముందస్తుగా రీఛార్జ్ చేసుకోవాలనే విధానం చాలా ప్రమాదకరమని ఆరోపించారు. ఈ ప్రక్రియలో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక్కో రేటు నిర్ణయించారని, ఇది ప్రజలను దోపిడీ చేయడమేనని ఆయన వ్యాఖ్యానించారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించడం తక్షణం ఆపాలని, అదానీ సంస్థతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాన్ని తక్షణం రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ పార్లమెంట్ సభ్యులు జీవి హర్షకుమార్ దీక్ష శిబిరాన్ని ప్రారంభించి సంఘీభావం తెలిపారు. మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ సిపిఎం పార్టీ తరపున, టి మధు సిపిఐ పార్టీ నుండి టి అరుణ్, బి పవన్, పోలిన వెంకటేశ్వరరావు, బివి పూర్ణిమరాజు, ఐ సుబ్రహ్మణ్యం, రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్, అఖిలపక్ష నాయకులు మాదిరాజు శ్రీనివాస్, దేశిరెడ్డి బలరాం నాయుడు, పేపర్ మిల్ విశ్రాంత అధికారుల సంఘం ప్రతినిధులు దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, పిసిసి జనరల్ సెక్రటరీ అరిగిల అరుణ్ కుమారి, కాంగ్రెస్ పార్టీ రాజానగరం మండల కోఆర్డినేటర్ వై శ్రీనివాస్, కాంగ్రెస్ ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ వడియార్, పిసిసి నాయకుడు బెజవాడ రంగారావు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు జేటి రామారావు, కాంగ్రెస్ నేతలు, అనుబంధ విభాగాల నాయకులు కె పట్టాభి, యాళ్ల వీరభద్రరావు, సబ్బెల్ల విజయ్ దుర్గారెడ్డి, పోలమాటి తేజ, శ్రీరామ్, ముప్పిడి శ్రీనివాస్, కిషోర్ జైన్, బత్తిన చంద్రరావు, దోసపటి సత్యప్రసాద్, పిల్ల సుభాకర్ రావు, దాడి వెంకటరమణ, దయ్యాల రాజు, బోనిగే రాంబాబు, బుద్దన లక్ష్మణ్ రావు, గరగ శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రారంభించిన ఈ ఉద్యమానికి మిగిలిన వామపక్ష రాజకీయ పార్టీలు, ఇతర ప్రజా సంఘాలు కూడా రంగంలో దిగి దీన్ని ఒక ఉద్యమ రూపం తీసుకొస్తే తప్ప ఇది సఫలీకృతం కాదు. లేకపోతే ఈయన ప్రారంభించినటువంటి ఈ ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమానికి వాళ్ళందరూ చేయిస్తే ఇది తప్పకుండా క్యాన్సర్ అవుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది.